నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పంచాయతీ ఎన్నికలు. పటిష్ట నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు, మలి విడత నామినేషన్లపై అధికారులతో సమీక్ష. మొదలైన రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. జనరల్ స్థానాలకు తీవ్ర పోటీ. తలమడుగు మండలంలో తొలి రోజు నామినేషన్లు వేసిన అభ్యర్థులు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, రవాణా శాఖ అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా సమస్యాత్మక మారుమూల గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. రూట్ల వారీగా వాహనాలను సమకూర్చుకోవాలని, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకొని పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎంపీడీఓలు, అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Second phase NPDOs, please ensure that someone files nomination. Otherwise re-notification again we have to go through all this process kada. అప్పుడు వచ్చి ఫైల్ చేయవచ్చంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయరు? సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ ఎన్ష్యూర్. రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తలమడుగు పంచాయతీ జనరల్కు రిజర్వ్ కావడంతో శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసి వాటికి సంబంధించి మిగతా పనులు సాగుతుండగా అటు రెండవ విడతలో ఈ నెల 25న ఎన్నికలు జరిగే పంచాయతీల్లో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తలమడుగు పంచాయతీ జనరల్కు రిజర్వ్ కావడంతో ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది. తొలి రోజునే ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు తమ వార్డు అభ్యర్థులతో కలిసి ఇక్కడి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రిటర్నింగ్ అధికారి చంద్రప్రకాష్కు నామినేషన్లను అందజేశారు. ఏలుగు లింగన్న, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, కల్లెం కరుణాకర్ రెడ్డిలు వార్డు అభ్యర్థులతో కలిసి వచ్చి నామినేషన్లు సమర్పించారు. దీంతో తలమడుగు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ నెల 13న రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. రైట్ సార్. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులను రాష్ట్రీయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం వారి వారి నివాసాల్లో కలిసి పూలమాలలు, శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో 4వసారి విజయం సాధించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను రాష్ట్రీయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి వివేక్, విజయమోహన్ రావు, చిందం ఆశన్న, మంచిర్యాల జిల్లా నుంచి రాష్ట్ర నాయకులు వై సాయన్న, బొంపాల విజయ్, శ్యామ్ సుందర్ తదితరులు ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి పూలమాలలు, శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. తెలుగు పండితుల ఉన్నతీకరణ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. అటు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును సైతం ఆయన నివాసంలో కలిసి పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ దామోదర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం పట్టణంలోని కస్తాల రామకృష్ణ కాలనీలో కోఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కస్తాల రామకృష్ణ కాలనీలో కోఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖను జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతితో కలిసి ప్రారంభించారు. అనంతరం బ్యాంకులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ చైర్మన్ను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి దూరంగా ఉన్న కేఆర్కే కాలనీ ప్రజలకు బ్యాంకు సేవలను అందించాలనే ఉద్దేశంతో బ్యాంకు శాఖను ప్రారంభించడం జరిగిందన్నారు. బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. हिरण्यवर्णं दच्चं हीरावन्महे धातुं यज्ञेन यज्ञपदे सहस्राणं पुरुषं देवाः वर्वपुरुषार्थं नारायणे. భక్తి భావాన్ని అలవర్చుకోవడం ద్వారా సమాజంలోని రుగ్మతలు దూరమవుతాయని గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. శుక్రవారం ఇస్కాన్ భక్త బృందం నిర్వహించిన నగర సంకీర్తనలో ఆయన పాల్గొన్నారు. ప్రజలంతా భక్తిభావాన్ని అలవర్చుకోవడం ద్వారా సమాజంలోని రుగ్మతలు దూరం అవుతాయని గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఢిల్లీ నుంచి ఉడిపి వరకు 40 మంది భక్తులు చేపట్టిన హరే రామ హరే కృష్ణ యాత్ర శుక్రవారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మఠం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. ఇస్కాన్ భక్తుల బృందంతో పాటు పట్టణవాసులు ఈ నగర సంకీర్తనలో పాల్గొని భక్తి గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యులయ్యారు. ఈ సందర్భంగా యోగానంద సరస్వతి మాట్లాడుతూ ఇస్కాన్ భక్త బృందం పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించి పట్టణాన్ని పునీతం చేశారని అన్నారు. భక్తిభావాన్ని పెంపొందించేందుకు చేపట్టిన యాత్ర పట్టణానికి రావడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంస్థ తరఫు నుంచి రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే 16 అక్షరాల ఈ మహామంత్రం చేత నగరాన్ని అంతా పవిత్రము పునీతం చేస్తున్నారు. ఈ పవిత్ర పునీత మార్గంలో శుభ సమయంలో ప్రాతకాల సమయంలో ఈ ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చి ఉడిపి వైపు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు మన ఆదిలాబాద్ నగరంలో బస ఏర్పాటు చేసి మన సంస్థ వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ గౌరవంగా ఆదరంగా ఆహ్వానించినందుకు మరియు మఠము నుంచి మళ్ళీ చిన్నగా నగర సంకీర్తన చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మనందరికీ కూడా భగవంతుడి నామస్మరణ వినిపిస్తున్నందుకు వీళ్ళందరికీ ఒక్కసారి కృష్ణుడి యొక్క పూర్ణ ఆశీర్వాదాలు ఉండాలని ఆపేక్షిస్తూ ఈ నగరాన్ని ఇలానే ప్రతిసారి వచ్చినప్పుడు దక్షిణం వైపుగా ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా ఆదిలాబాద్ను ఒక వసతి కేంద్రంగా విడిదిగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి. ఇస్కాన్ భక్త బృందం ప్రతినిధి రాధాకృష్ణ ప్రభుజీ మాట్లాడుతూ హరే రామ హరే కృష్ణ నామస్మరణతో దేశంలో పర్యటిస్తున్నామని తెలిపారు. దేవుడిని కొలిచేందుకు శక్తి లేని వారంతా స్వామి నామస్మరణతో భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మేము హరినామ సంకీర్తన చేస్తున్నాము. హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలో నాస్తేవ గతిరణ్యత. ఈ కలియుగంలో హరినామం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. మనం మన మనస్సు నుంచి మన బుద్ధి నుంచి అహంకారం నుంచి వచ్చే సమస్యలన్నీ తొలగించుకోవాలంటే ఒకటే మార్గం అనమాట. మంత్రాయతి ఇది మంత్రం ద్వారా మనందరం మనసుని ఉద్ధరించుకోవచ్చు అనమాట. మనయే మనుష్యానం కారణం బంధమోక్షణం. మన సమస్యలన్నీ మనసు ద్వారా వస్తాయి. ఈ మనసుని ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవాలంటే మన యొక్క హరినామం చేయాలన్నమాట. సో వేరే యజ్ఞాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయటం చాలా కష్టం. కానీ అందరూ భగవంతుడి యొక్క నామాన్ని చాలా సరళమైంది, చాలా మంచిగా ఈ యొక్క నామాన్ని జపం చేయొచ్చు. ఇక్కడ ఢిల్లీ నుంచి మాకు ఒక 40 మంది భక్తులు వచ్చారు. వారు మొత్తం భారతదేశం మొత్తం హరినామం చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆదిలాబాద్కి కూడా రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. ఈ రోజు ఉండి ఇక్కడ హరినామం చేసి భగవద్గీత భాగవత పుస్తకాలు వితరణ చేస్తున్నారు. హరే కృష్ణ. ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఈ చాలన్ విధానంపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఈ చలాన్ విధానంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా జరిగే లాభాలను వివరించి వారి అనుమానాలను నివృత్తి చేశారు. ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు విధించే జరిమానాలను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలు ఈ చలన్ యాప్లో నమోదై ఉంటాయని అన్నారు. సాకులు చెప్పేందుకు అవకాశం ఉండకుండా ఈ యాప్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. వాహనదారులు ధృవీకరణ పత్రాలన్నింటినీ సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకొని వాహనాలను నడపాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్ చౌక్ ప్రధాన కూడళ్లలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు ఈ చాలాను గురించి ఈపీటీ కేసు గురించి అవగాహన పరుస్తున్నాము. మేము చెక్ చేసినప్పుడు సార్ ఇంటికాడ ఉన్నది ఇన్సూరెన్సు మరిచి వచ్చిన సార్ అంటున్నారు. కానీ ఈ చాలాన్ వల్ల ఈ చాలాన్లో మేము ఆ బండి నెంబర్ కొడితే అతనికి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా ఫెయిల్యూర్ అయిందా కట్టలేడా ల్యాప్స్ అయిందా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. దానివల్ల మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ బండ్లకు ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ జరిమానాలు విధిస్తున్నాం. హెల్మెట్ లేకుంటే హెల్మెట్ లేదని జరిమానా విధించడం జరుగుతున్నది. చాలామందికి ఈ విషయాలు తెలియపరుస్తున్నాము. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ బండి నడిపినప్పుడు లైసెన్సు ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కలిగి ఉండాలా, హెల్మెట్ కలిగి ఉండాలా, ముగ్గురు పోవద్దు, సెల్ ఫోన్లో మాట్లాడవద్దని తెలియపరచడమైంది. మరియు మద్యపానము సేవించి ఎలాంటి వాహనము కూడా నడపకూడదు. కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకొని డ్రైవర్ వాహనం నడపాలా. డ్రైవర్ పక్కన ఉన్న వ్యక్తి కూడా సీట్ బెల్టు పెట్టుకోవాలా. దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అతనికి ఎలాంటి ప్రాణ నష్టం జరగదని తెలియపరచడం జరిగింది. ఈ మైనర్ పిల్లలకు ఎలాంటి వాహనం కూడా ఇవ్వవద్దని తెలియపరచడం జరుగుతున్నది పదే. బేలా మండలం చెప్రాల పంచాయతీ ఏకగ్రీవం కావడంతో శుక్రవారం గ్రామస్తులు నూతన పాలక వర్గాన్ని సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఐక్యంగా ముందుకు వచ్చిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా ఒక్కతాటిపైకి వస్తూ ఏకగ్రీవంగా పాలక వర్గాలను ఎంపిక చేసుకోవడం మంచి పరిణామమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాహుత్ మనోహర్ అన్నారు. బేల మండలం చెప్రాల పంచాయతీ ఏకగ్రీవం అవ్వడంతో శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీపీ రఘుకుల్ రెడ్డితో కలిసి హాజరైన మనోహర్ సర్పంచ్ ఉప సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిశ్రం దౌలత్ పటేల్ వడ్డే పోషెట్టిలకు మిఠాయిలు తినిపించి సత్కరించారు. ఈ సందర్భంగా రావుత్ మనోహర్ మాట్లాడుతూ బేల మండలంలో 9 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు. ఈ సందర్భంగా రావుత్ మనోహర్ మాట్లాడుతూ బేల మండలంలో 9 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు. చప్రాల గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా ఐక్యంగా పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని వివరించారు. बेला मंडल मध्ये 9 ग्रामपंचायत सिंगल एप्लिकेशन सरपंचा करता वार्ड मेंबर करता युनियन में सगळे गाववाले काही भेदभाव नसताना पूरे कार्यकर्ता लीडर सर्व पार्टीचे लोक आणि खास करून पब्लिक भी माननीय श्री जोगू रामनाथ साहेबच्या लीडरशिप खाली डेव्हलपमेंट व्हावं. केसीआर गव्हर्नमेंट आलं, रामनाथ साहेबची लीडरशिप भी छान आहे. गाव आपलं डेव्हलप व्हावं, आपली ग्रामपंचायत डेव्हलप व्हावं ह्या हेतूनं चपराला गाव भी एवढा मोठा गाव आहे. मंडल मध्ये बेला सांगली नंतर चपरालाच आपल्याला नंबर 3 पॉप्युलेशन विलेज आहे. तरी पण आज चपराला गाव मध्ये हर धर्माचे हर जातीचे आज युनियन मसला सगळे लोक सहकार दिले. सगळे लोक मीटिंग करून आपण रुलिंग पार्टीच्या सरपंचाला जिकाव आणि उपसरपंच वार्ड मेंबर सगळे युनियन मस केले. प्रथम मी चपराला गावकऱ्यांना धन्यवाद देतो. चपराला गावच्या प्रजाला धन्यवाद देतो. मंडळ पंचायत युनियन पण झालं. 9 ग्रामपंचायत मध्ये विड्राची आवश्यकता नसताना पुरे गाववाले बसून पुरे गाववाले निर्णय करून सर्व जातीचे सर्व पार्टीचे लोक आणि खास करून प्रजा भी पुरे एकत्र येऊन आपण युनियन मत पलाला कॅन्डिडेटला बनावू आणि टीआरएस कॅन्डिडेटला आपण बनवलं तर आपली डेव्हलपमेंट होते. आणि माननीय जोगू रामनाथ साहेबचे हात बळकट करण्यासाठी जोगू रामनाथ साहेबच्या लीडरशिप मध्ये बेला
मंडलमध्ये 9 ग्रामपंचायतचे सरपंच आणि वार्ड मेंबर पुरे युनियनमध्ये झाले. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గాలకు మేలు చేకూరేలా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తొడసం భీమరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గాలు ప్రజలకు సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 8, 9 తేదీల్లో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అట్లాగే సహకరించినటువంటి అందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపున అట్లాగే జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు అనేకం తీసుకున్నది. ముఖ్యంగా కార్మికులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి దాదాపు 44 చట్టాలని కుదించి 4 చట్టాలుగా తీసుకురావాలని ప్రయత్నం చేసింది. కార్మికులకు రావాల్సినటువంటి మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసింది. ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. అట్లాగే పేద వ్యవసాయ కూలీలకు ఊరటనిచ్చేటువంటి ఉపాధి హామీని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. రైతులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంది. వీటన్నింటినీ కూడా నిరసిస్తూ కార్మిక లోకం నాయకత్వం వహించి చేసినటువంటి ఈ చర్యలో దాదాపు 22 కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు. అట్లాగే జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక లోకం తరలి వచ్చింది. ఇప్పటికైనా కేంద్ర సర్కారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి వత్తాసు పలికే టీఆర్ఎస్ కానీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలాగా నిజమైన లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని కోరుతున్నాను. మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని సుభాష్ నగర్లో మత సామరస్య అవగాహన సదస్సును నిర్వహించారు. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నలంద విద్యా సంస్థల చైర్మన్ ధారట్ల కిస్టు అన్నారు. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని సుభాష్ నగర్లో మత సామరస్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ మతాల పెద్దలు హాజరై మతాలు వాటి సారాన్ని వివరించి మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించారు. ఈ సందర్భంగా ధారట్ల కిస్టు మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, అయితే వివిధ కారణాలతో మతాల మధ్య చిచ్చురేపి అనైక్యతను సృష్టించడం జరుగుతుందన్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మత విభేదాలు సృష్టించి మరి ఐక్యపరచడం, అనైక్యతకు దారితీసే పరిస్థితులు ఎన్నో సందర్భాలలో మత పొట్లాట్లో కూడా ఎందరో మంది వందల సంఖ్యలో పొట్లాంటి సంగతులకు ఉన్నాయి. ఈ మధ్యన గతం కుదిస్తే ఇప్పటికి చూస్తే మరి చదువుకునే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయింది. మనుషులంటే అందరూ ఒకటే. మతం అనేటువంటిది విశ్వాసంతో కూడుకున్నది. మతం అంటే ఏంటిది? నమ్మకం. ఏంటిది? బౌద్ధ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, హిందూ మతం కానీ, మిగతా మతాలన్నింటిలో నాకు దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఈ మతంలో అనేటువంటి ఒక మన విశ్వాసం. కానీ దేవుడు అనేటువంటి వాడు పేరులోనే భేదం ఉన్నది. అందరు దేవుళ్ళు ఒక్కడే. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, మన పేర్లలోనే భేదం ఉన్నది. అన్ని మతాల సారాంశం అంతా ఒక్కటే. ఏది చెప్పినా కూడా మరి దాంట్లో అన్నింటిలో ఉండే సారాంశం దేవుడు ఒక్కడే అనేటువంటి చెప్తారు. మరి మత సామరస్యం అందరం కలిసిమెలిసి ఉండాలా. మానవ సేవయే మాధవ సేవ. అంటే మన తోటి మానవులకు మనం సాయపడాలా. జమాతే ఇస్లామిక్ ఫౌండర్ జుల్ఫేర్ ఖాన్ ఆలం మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, భగవంతుడిపై భక్తిని పెంపొందించుకోవడంతో పాటు తోటి వారిపై ప్రేమాభిమానాలతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రేమాభిమానాలు ఉన్న దగ్గరే దేవుడు, అల్లా, యేసు ఉంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి మత సామరస్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. శాంతియే మా సందేశం, ఆధ్యాత్మిక దేశం మనది పిలుస్తున్నది. ఫఫిర్రు ఇలల్లా అన్నాడు. వేదాస్లో సుగా ఉన్నది, ఖురాన్లో సుగా ఉన్నది, బైబిల్ సార్ ఉన్నాడు, బైబిల్లో సుగా ఉన్నాడు. మీరు దేవుని వైపు మరలుతేనే దేశం ఉన్నతి చేస్తుంది. ఇవాళ వేట కాకుండా దేవుని వైపు మనం మరలుతేనే
మనకు సాఫల్యం లభిస్తుంది. ఇది కొన్ని విషయాల మీద బాగా గురువులు ఉన్నారు. నేను ఒక చిన్న ప్రసంగం మీ ముందట పెట్టిన ప్రేమతోని అన్ని రకాల మన కోరికలు ఆ దేవుడు తీసేటవాడు. కువారంతో అన్ని తగ్గిపోతుంది, ప్రేమతోని అంత పెరుగుతుంది. వర్షం టైం మీద పడుతుంది, పంటలు ఒర్రుతుంది, పిట్టెలు ఒర్రుతాయి, చిలుకలు ఒర్రుతాయి, అడిలా పువ్వులు కాదు. ప్రేమతోని దేవుడు ప్రేమించాలి అన్నాడు, కువారం చేయొద్దు అన్నాడు. ఇది దేవుడికి నచ్చది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు సెలవు ప్రకటించినందున తిరిగి 16వ తేదీన మార్కెట్ పునఃప్రారంభమవుతోందని మార్కెట్ కార్యదర్శి రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి అమ్మకానికి తీసుకొచ్చే రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడాన్ని హర్షిస్తూ రాజస్థానీ బ్రాహ్మణ్ సమాజ్, మార్వడి యువ మంచుల ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్లో ప్రధాని చిత్రానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. मोदी जी ने ये साबित कर दिया, 24 घंटे में जो साबित कर दिया, जो स्वर्ण जाति के लिए 10% रिजर्वेशन, उनका मारवाड़ी युवा मंच के तरफ से बहुत स्वागत करते हैं मीडिया द्वारा। और ना भूतो ना भविष्य जो काम 70 साल में नहीं हुआ, जो आज मोदी जी ने जो हमारे समाज के लिए जो बता दिया है, स्वर्ण जाति जो गरीब किसान है उसमें जो भी जो नहीं आए रिजर्वेशन में, वो आज पूरे समाज को रिजर्वेशन मिल गया है। आज हम बहुत ही उनको दूध से द्वारा पाल अभिषेक करें, हम दूध से, और खुशियाँ मनाएं कि सभी समाज को ये मैसेज देना चाहते हैं कि सभी समाज आगे बढ़कर ये जो इनका लाभ उठाए। और आज ये साबित हो गया कि कुछ प्रांत पार्टी, सिर्फ एक ही समाज को लेके चलने वाली प्रांत पार्टी खाली 12%, 10%, लेकिन मोदी जी ने एक साबित कर दिया कि सबका साथ सबका विकास जो मोदी जी ने बोला वो आज करके बता दिया। आज मारवाड़ी युवा मंच की तरफ से राजस्थानी ब्राह्मण समाज से हम उनको धन्यवाद करते हैं मीडिया। ఈ నెల 12వ తేదీన సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీకి మహిళలు, యువతలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి కోరారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తారని, ముగ్గులు ఉచితంగానే అందిస్తారని వెల్లడించారు. మన ఆదిలాబాద్ నగరమునందు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నందు మొట్టమొదటిసారి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ముగ్గుల పోటీలో సువాసినులు, ముత్తైదువులు, పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి బహుమతులు కూడా ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, తర్వాత ఇంకా కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కనుక స్త్రీలందరూ కూడా, పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ముగ్గుల పోటీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని సనాతన హిందూ ఉత్సవ సమితి నిర్వహణలో జరుగుతున్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనవి. రేపు ప్రొద్దున 10 గంటల నుంచి మొదలవుతుంది ముగ్గులు. తర్వాత ముగ్గులకు కావలసిన మెటీరియల్ అంతా కూడా, రంగులు కానీ ముగ్గులు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంటుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని, రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఇటీవల పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన బేత రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం కస్తాల రామకృష్ణ కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రమేష్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. ఆదిలాబాద్ పద్మశాలి సంఘం తరపున ముఖ్యంగా కేఆర్కే కాలనీలో బలమైన వర్గంగా ఉన్నటువంటి పద్మశాలి యూత్ కానీ, పద్మశాలి కులస్తులు కానీ ఒక సంఘంగా ఏర్పడి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరినీ చైతన్యం నింపే దిశగా కమిటీని వేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం అయిపోతుంది. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా రాజకీయంగా కూడా మనం బలం చూపించాలని చెప్పి అన్ని గ్రామాల్లో ముఖ్యంగా బలమున్న చోట అభ్యర్థులను నిలబెట్టడం,
నిలబెట్టడమే కాకుండా గెలిపించుకొని సత్తా చూపించాలని ఒక లక్ష్యంతో యూత్ కమిటీ ముందుకెళ్తుంది. వారికి అభినందనలు. ఇటువంటి కమిటీలు అన్ని గ్రామ కమిటీలు కానీ యూత్ కమిటీలు కానీ మిగతా చోట్ల కూడా సంఘ నిర్మాణం కోసం పనిచేస్తూనే పద్మశాలీలు ఏకతాటిపై ముందుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా వీరు కొత్తగా పద్మశాలి సంఘం తరపున క్యాలెండర్ ఆవిష్కరించడం పట్ల మేము అభినందనలు తెలుపుతున్నాము. అయితే ప్రభుత్వానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు కానీ మేము ముందు నుంచి విన్నవిస్తున్నాం. సామాజికంగా మేము వెనుకబడి ఉన్నాం. ఒక కమ్యూనిటీ భవనం కానీ హౌస్ సైట్స్ కానీ నివాస స్థలాలు కానీ ఇవ్వాలని చెప్పేసి ఇంతకు ముందు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేరలేదు. ఇవి కంపల్సరీ పరిష్కరించాలని చెప్పి మన ఎమ్మెల్యే జోగురామన్న గారు కానీ జిల్లా యంత్రాంగానికి కానీ మరోసారి విన్నవిస్తున్నాం. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొక్కసారి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పంచాయతీ ఎన్నికలు. పటిష్ట నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. తొలి విడత పోలింగ్ ఏర్పాట్లు, మలి విడత నామినేషన్లపై అధికారులతో సమీక్ష. మొదలైన రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. జనరల్ స్థానాలకు తీవ్ర పోటీ. తలమడుగు మండలంలో తొలి రోజు నామినేషన్లు వేసిన అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.